నమస్కారం. మన జీవితం అదెలా యాదృచ్ఛికంగా జరిగిపోవాలా లేక దానికి మనమే ఒక చక్కని రూపాన్నివ్వగలమా? ఈ విశ్లేషణలో మనం ఇదే చూడబోతున్నాం. ఒక స్పష్టమైన ప్రణాళికతో, ఒక ఉద్దేశ్యంతో మన జీవితాన్ని మనమే ఎలా నిర్మించుకోవచ్చు? ఈ మొత్తం ప్రయాణానికి పునాది ఏందో తెలుసా? లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ఈ ప్రయాణాన్ని ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మన జీవితానికి మనమే రూపకర్తలామా? ఒక్కసారి ఆలోచించండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందా, లేక అంతా ముందే రాసిపెట్టి ఉందా? ఈ ప్రశ్న చాలా కీలకం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి, అద్భుతమైన సామర్థ్యం దాగి ఉంటుంది. కాని చాలాసార్లు ఏం జరుగుతుంది? సరైన దారి తెలియక, అసలు లక్ష్యమేంటో అర్థం కాక ఆ శక్తంతా వృధా అయిపోతుంది. గమ్యం తెలియకుండా ఎడారిలో నడిచినట్టుంటుంది పరిస్థితి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? దానికి మొదటి అడుగు మన జీవితాన్ని మనమే మన స్పృహతో నిర్మించుకోగలం అని గట్టిగా నమ్మడం. మనలోనే ఆ రూపకర్త, ఆ ఆర్కిటెక్ట్ ఉన్నాడని గుర్తించడం. చూడండి, ఈ మార్పు కోసం బయటనుంచి ఎవరో వచ్చి మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. మనకు కావలసిన శక్తి, కావలసిన సంకల్పం అన్నీ మన లోపలే ఉన్నాయి. ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక దృఢమైన నిశ్చయంతో మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే సత్తా మనకుంది. సరే, ఒక పెద్ద గొప్ప భవనం కట్టాలనుకుంటున్నామనుకోండి. ఏం కావాలి? ఇటుక, సిమెంటు, ఇసుక ఇలాంటి ముడిసరుకుల గురించి పూర్తి అవగాహన ఉండాలి కదా? సరిగ్గా అలాగే మన జీవితం అనే భవనాన్ని నిర్మించుకోవాలంటే ముందు మన దగ్గరున్న మెటీరియల్స్ ఏంటో తెలుసుకోవాలి. అవే మన 3 అంతర్గత శరీరాలు. ఇందులో మొదటిది స్థూల శరీరం. ఇది మనందరికీ బాగా తెలిసిందే. మన కంటికి కనిపించే, మనం స్పృశించగలిగే ఈ భౌతిక దేహం మన నిర్మాణ పనులన్నిటినీ చేసే సాధనం ఇదే అన్నమాట. ఇక రెండవది సూక్ష్మ శరీరం. ఇది మన ఆలోచనలకు, మన తెలివితేటలకు కేంద్రం. మన భవనానికి ప్లాన్ గీసే ఇంజనీర్ లాంటిదే అనుకోవచ్చు. అంటే మన మెదడునమాట. భౌతిక శరీరానికేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేది ఇదే. ఇప్పుడు మూడవది, అన్నిటికంటే లోతైనది, కారణ శరీరం. అసలు ఆ భవనం ఎందుకు కట్టాలి అనే మూల ప్రశ్నకు సమాధానమిక్కడే దొరుకుతుంది. మన నమ్మకాలకు, మన ఆశయాలకు, మన గుండె లోతుల్లోని భావనలకు ఇదే మూలం. ఈ మూడింటినీ ఒకసారి తేలికగా అర్థం చేసుకుందాం. స్థూల శరీరం పనులకు, అంటే కర్మకు కేంద్రం. సూక్ష్మ శరీరం ఆలోచనలకు, అంటే మన మెదడుకు కేంద్రం. ఇక కారణ శరీరం భావనలకు, నమ్మకాలకు, అంటే మన హృదయానికి కేంద్రం. చూసారా? పని, ఆలోచన, భావన ఈ 3 కలిస్తేనే మన జీవితం. సరే, మన దగ్గరున్న ముడిసరుకులేంటో తెలిసాయి. మరి ఆ భవనాన్ని ఎలా కట్టాలి? దానికొక బ్లూప్రింట్ కావాలి కదా? ఆ బ్లూప్రింటే ఉపాసన. ఈ ఉపాసన మన నిర్మాణానికి ఒక స్పష్టమైన దిశను, ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇస్తుంది. ఉపాసన అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం మాత్రమే కాదు. దాని అసలు అర్థం ఒక ఉన్నతమైన ఆశయానికి దగ్గరగా కూర్చోవడం. అంటే మనల్ని మనం ఆ ఆదర్శంతో పూర్తిగా అనుసంధానించుకోవడం, దానితో మమేకమవడం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉపాసన మనకు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. నా జీవితానికి అసలు లక్ష్యమేంటి? నా ప్రయాణానికి ప్రేరణ ఎక్కడ్నుంచొస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు ఉపాసన ఒక స్పష్టతను ఇస్తుంది. ఓకే, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇప్పుడు ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలి. బ్లూప్రింట్ సిద్ధంగా ఉంది, ఇక పని మొదలుపెట్టాలి. ఆ రోజూ చేసే నిర్మాణ పనే సాధన. ఇదే మనల్ని లక్ష్యం వైపు నడిపించే క్రమశిక్షణ. ఉపాసన, సాధన ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యం. ఉపాసన అనేది ఎందుకు అనే బ్లూప్రింట్ అయితే, సాధన అనేది ఎలా అనే నిర్మాణం. ఉపాసన మనకు విజన్ ఇస్తే, సాధన ఆ విజన్ను నిజం చేయడానికి అవసరమైన రోజువారీ అలవాట్లను, క్రమశిక్షణను నేర్పుతుంది. ఒకటి లేకుండా రెండోది లేదు. సాధన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక రైతు జీవితం అద్భుతమైన ఉదాహరణ. రైతు ఏం చేస్తాడు? ప్రతిరోజూ పొలానికి వెళతాడు, పనిచేస్తాడు, మొక్కలకు నీరు పోస్తాడు. పంట ఎప్పుడు చేతికొస్తుందా అని ఆతృతపడడు. సరైన సమయంలో ఫలితం వస్తుందని గట్టిగా నమ్ముతాడు. సాధన కూడా అంతే. నిరంతర ప్రయత్నం, ఫలితంపై నమ్మకం. సాధన అంటే ఏదో గదిలో కూర్చుని ధ్యానం చేయడం లేదా మంత్రాలు చదవడం మాత్రమే కాదు. అది మన జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. మన శారీరక ఆరోగ్యం కావచ్చు, మానసిక క్రమశిక్షణ కావచ్చు, కుటుంబ బాధ్యతలు,
ఆర్థిక బాధ్యతలు, సామాజిక సేవ ఇవన్నీ సాధనలో భాగమే. ఇంతవరకు మనం నేర్చుకున్న ఈ గొప్ప భావనలన్నిటినీ కలిపి మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. మన దినచర్యనే ఒక బ్లూ ప్రింట్గా ఎలా మార్చుకోవాలి, ఇది చాలా ముఖ్యం. మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. నిజమైన మార్పు అనేది ఏదో ఒక్క రోజులో అద్భుతంగా జరిగిపోదు. అది ప్రతిరోజూ మనం వేసే చిన్న చిన్న అడుగుల ద్వారా, మన దినచర్యలోని క్రమశిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనికోసం ఒక చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన అభ్యాసముంది. అదేంటంటే, ప్రతి ఉదయం నిద్రలేవగానే ఆ రోజుని ఒక కొత్త పుట్టుకగా భావించాలి. ఒక కొత్త జీవితం మొదలైంది అని అనుకోవాలి. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజుతో ఒక జీవితం ముగిసింది, ఒక చిన్న మరణంలా భావించాలి. అంతే. ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రతిరోజూ ఒక పూర్తి జీవితాన్ని జీవించిన అనుభూతిని పొందగలుగుతాం. ఇలాంటి ఒక సరళమైన రోజువారీ నిబద్ధత మన మొత్తం జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. జీవితాన్ని నిర్మించుకునే బాధ్యత, అవకాశం మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ రోజు మనం నేర్చుకున్న దానితో రేపటి మన రోజును ఎలా నిర్మించుకోవాలి ఆలోచించండి.